అది గమనించి క్రీస్తు కొరకు బ్రతకటం అన్ని వదిలిపెట్టి యేసు కొరకు బ్రతకటం నేర్చుకోండి. తీర్పు దినమునందు ఆయన నువ్వు నిలుస్తావు, లేకుంటే నిలవలే. తీర్పు దినమునందు ఆయన ఎదుట నువ్వు నిలవగలుగుతావా, మనం నిలవగలుగుతావా అనేది ప్రశ్నించుకొని మనం దేవుడి కొరకు నేర్చుకోవాలి. ఏం మాట్లాడినా నువ్వు ఏం చేసినా తీర్పు దినం ఉంది. అక్కడ తీర్పు నువ్వు చేసినవన్నిటికీ తీర్పు ఉంది, లెక్క ఉంది. ఈ లోపల ఏం లేదు. నువ్వేం నాడు బ్రతికినా, ఎన్నేళ్ళు బ్రతికినా ఏం కూడా లేదు. అనుకోవాల సమయం ఇదే, రక్షణ దినం ఇదే. మారుమనసు పొందాలి. బాప్తిసం పొందడం మారుమనసు కాదు, పాపక్షమా నిమిత్తమే బాప్తిసం పొందడం. కానీ మారుమనసు పొందాలి. బాప్తిసం తీసుకున్న నీవు నీ మనసు మార్చుకొని, క్రియలు మార్చుకొని, నీ నడవను మార్చుకొని, సూపును మార్చుకొని, నీ మాటను మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని దేవుని కొరకు జీవించడమే ఒక జీవితం. మార్పు. హల్లెలూయా. మార్పు చెందవాడు మానవుడాలు, మార్పు చెందవాడుతున్నాడు. పాట ద్వారా మనకు అర్థమవుతుంది దేవునికి ఇస్తుంది. అందుకని మనం అందరం మార్పు చెంది దేవుని కొరకు బ్రతుకుదాము, దేవుని కొరకు జీవితాం. ప్రతి ఆదివారం మందిరికి పోతాము, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మీరు ఎవరు వెంటలేరు, మీరు ఎన్నైనా పని నేను ఎంత చేస్తాను, వచ్చిన వాళ్ళతో చేస్తాను. మరి ఏమైపోతే నేనేం చేయాలి? ఏం చేయలేను. ఎన్నోళ్ళు కన్నీరు వినకపోతే కన్నుతో పోగొట్టుకుంటారు. కానీ నేను చెప్పే బాధ్యత మాది, చేసే బాధ్యత మీది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏనాడైనా నీకు వెళ్ళదు సమయం పాడబడతా కాంగో కొట్టండి, దేవుడి మైకి వచ్చని పాడబడి సమయాన్ని అయిపోయింది. 2:40 చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం, ఎడదల సమీపించి
దేవుని స్తోత్రములు. మీ అందరికీ వందనాలు. 15 అంటే 25 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. మీరే ధన్యులు. సరే, నాకు కూడా ఏం పెద్దగా చెప్పాలని కూడా లేదు. ప్రసంగం అయితే తయారై ఉంది, మంచి ప్రసంగం, ఏకదంపుడుగా దంచాలని ఉంది. కానీ కొన్ని పొడి మాటలు కూడా చెప్తా. పెళ్ళైన కొత్తలో, ఎవరికి పెళ్ళి? మా అబ్బాయి పెళ్ళైన కొత్తలో వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ఆమె పిల్లవాడు అందరం నిచ్చిపెళ్ళి వెళ్ళాము. ఒకరోజు ఆ పిల్ల నన్ను ప్రశ్న అడిగింది. ఆ జ్యోతి అనే పిల్ల కూడా ఆమెకు తోడుగా ఉంది. అప్పుడు ఇద్దరు వచ్చి నా దగ్గర కూర్చొని, మీదేం కులం మా అమ్మ అన్నది. కొంచెం అడుక్కుంటూ వచ్చి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటా. ఏం మాత్రం బ్రదరు, అడిగితే నేను చెప్పలా, కులాన్ని హెచ్చించకూడదు. ఎప్పుడు కూడా నేను మారుమనసు పొంది ప్రభువుని అంగీకరించి వచ్చాను కనుక ఏ కులాన్ని నేను హెచ్చించను. ఆదాముది ఏం కులం చెప్పు, అది ఆ కులమే నాది అన్నా. అమ్మమ్మ గారిది ఏ కులమో అదే నీ కులము. ఆ కోణంలోనే వివాహాలు జరుగుతాయి. నా జీవితంలో కానీ, నా పిల్లల జీవితంలో కానీ, నా అన్నదమ్ముల జీవితంలో అది జరగదు. సరే, నిన్న మా రెండో అక్క భర్త బావగారి ఇంటికి దినానికి వెళ్ళింది. నాకు మామైతుడు ముసలోడు చచ్చిపోయింది. ఎప్పుడో చచ్చిపోయింది. భూగోండ్ల మన దగ్గర తిరుగుతుందిరా అంటుంది నాతో. ఆయన ఒక పండితుడు, బైబిల్ దగ్గర దేవుని నామంని హెచ్చించి వివాహాలు జరుగుతున్నవి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అయితే ఇంకొక మాట చెప్తానేనండి, నాకు టైం లేదు కదా చెప్పడానికి. ఇంకొక మాట చెప్తా. నన్ను మీ ఇళ్ళకు వస్తే మీరేమి అరేంజ్ చేయవద్దు. మొన్న వెళ్ళి వాళ్ళ ఊరిలో తుంకిపెళ్ళి, కానీ ఆ పిల్ల పిలిచింది మంజుల బర్త్డేకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసారు. వాక్యం కూడా చెప్పలేదు. అక్కడ ఏ ఇల్లు దర్శించలేదు, నాకు ఓపిక లేదు. పొద్దున షుగర్ డౌన్ అయిపోయింది. 100 ఉంది షుగర్ ఈరోజు. ఒళ్ళంతా కాస్త మెత్తగా అయిపోయింది. నేను ఎప్పుడైతే ఆహారము మొలకలు తిన్నానో, మొలకలు తిన్న తర్వాత 10 గంటలకెల్లా మెత్తగా అయిపోయింది ఒళ్ళంతా. ఆహారం లేదు కదా లోపల, షుగర్ డౌన్లో ఉంది. చెకప్ చేస్తే వెంటనే టిఫిన్ చేస్తే బజార్కి వెళ్ళి అప్పుడు రికవర్ అయింది, కాస్త రికవర్ అయింది ఆరోగ్యం. షుగర్ డౌను, పెరుగుడు తరుగుడు. అందుకని నా షుగర్ లెవెల్స్ని బట్టి నేను ఆహారం తీసుకుంటాను. కొంతకాలం జీవించాలనే ఉద్దేశం, ఈ సంఘాల పరిచర్య చేయాలని సదుద్దేశంతో, ఎక్కువ కాలం జీవించి పరిచర్య చేయాలనే ఉద్దేశంతో నేను ఇంతకుముందు ఒక్క పూట అన్నం తినేవాడిని, కానీ ఇప్పుడు 2 పూటలు అన్నం మానేసారు. జక్కయ్య బ్రదరు అన్నం తీసుకోవట్లేదు, తినను అంటలేదు. ఆరోగ్యరీత్యా 2 పూట్ల ఆహారము మానేశాను. మీరు అడగండి ఎవరినన్నా షుగర్ పేషెంట్లను కానీ, ఏదన్నా మంచి డయాబెటిక్ డాక్టర్ని కానీ అడగండి. వాళ్ళు చెప్తారు ఆహారం తీసుకోరండి షుగర్ ఉన్నోళ్ళు, వేరే వస్తువులు తింటారు. ఆటుకు సంబంధించిన వస్తువులు, వాళ్ళకు పడిన వస్తువులే. మరలా కారం చాలా ఉంది, దాన్ని తిన్నాననుక గ్యాస్ ఫుల్గా అయ్యి గొంతు దగ్గర నొప్పి వస్తుంది. పొట్టలో గ్యాస్ తయారైతే ఈ గుండె దగ్గర నొప్పి వస్తుంటుంది. అది దాన్ని 2 రోజులు తిన్నానా, మళ్ళీ గ్యాస్ని తీసేయడానికి వేరే గోళీలు వేస్తే గ్యాస్ పోయింది. తర్వాత బెంజమిన్ బ్రదర్ తెచ్చి రొట్టెలు తింటున్నాను. నిన్న 3 రొట్టెలు నేనే తినేసాను ఒక్కడనే 3 గంటలప్పుడు. 3 రొట్టెలు తిన్నానా. 3 రొట్టెల వలన గొంతు దగ్గర మెలుస్తుంది. అంటే అర్థం ఏంటంటే 3 రొట్టెలు కూడా ఇమ్మట్టలేదన్నట్టు. దానివల్ల గ్యాస్ వచ్చేసాను. దానికి కూడా గోళీలు వేసేసాను. ఒక్క రెట్టుకి ఏం అవ్వట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అయితే కావలసిన ఆహారం మాత్రమే తీసుకునాలి. వయసు పెరుగుతున్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ఏది పెడితే అదే తింటే మనిషి తొందరగా చచ్చిపోతాడు, బతకరు ఎక్కువ రోజులు. అదండి, మీరైనా నేనైనా అంతే. ఒక రోగము, ఒక డిజార్డర్ అని బయలుదేరిందంటే బాడీ శరీరంలో ఆహారం మార్పు అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్న కొందరికి స్వస్థతలు కలుగుతున్నాయి. మీరు దయచేసి గమనించండి. ఏ డాక్టర్ నన్ను అడగండి, లేకపోతే క్రైస్తవ డాక్టర్ని. బాగు చేసేది నేను కాదు, నేను ప్రార్థనే చేస్తా. బాగు చేసేది పాస్టర్ కాదు. పాస్టర్కి మధుమేహం బాగాలేదు, దేవుడు తీసుకుపోయే టైంలో మధుమేహం బాగాలేదు అనొద్దే కదా. దేవుడు తీసుకుపోయే టయానికి దాన్ని అనుమతిస్తాడు. మధుమేహాన్ని తీవ్రత పెరుగుతుంది, హార్ట్ అటాక్ వస్తే వెళ్ళిపోతాడు. కనుక మధుమేహము ఆయనకు బాగాలేదు, ఇతరులకు ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆ మధుమేహం కొరకు చేసినా అది ఆహారంలో వస్తుంది కనుక ఆయన ఏం చేయలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయన తీసివేయాలనుకుంటే తీసివేయవచ్చు. దేవునికి స్తోత్రంలో ఒకటి, మీ గ్రామాలు వచ్చినప్పుడు నేను ఏమి తినాలని నిర్ణయించుకోలేదు. మీరు కూడా నా కొరకు ఏమీ నిర్ణయించుకోవద్దు. మొన్న వాళ్ళ ఊరెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అనిల్ ఫోన్ చేశారు. మా ఇంట్లో మా అమ్మాయి బర్త్డే, మా ఊరు వచ్చి ప్రార్థన చేయండి అని అంటే వెళ్ళా. అనిల్ మన ఇద్దరు వచ్చారు, తినండి అయ్యగారు అంటారు. ఏ ఊరు వెళ్ళినా చికెను, లేకపోతే ఇంకంతే సంగతి. ప్రతి ఊరిలో చికెన్ ఎన్నో తినను, నువ్వు మటన్ పెట్టినా తినను, నువ్వు ఎంత రుచికరమైన ఆహారం పెట్టినా తినను. కారణం చెప్తున్నాను కదా. ఒకటి తక్కువ 60 ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు నాకు. నా అన్నకేమో ఒకటి తక్కువ 60 అయితే నా అన్నకేమో 66 ఏళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, దమ్ముతో బాధపడుతున్నాడు అని ఆ అమ్మగారు చెబుతుంది. ఆమెకు ఎవరు ఊదారో నాకు తెలియదు, చెప్పారు. అయితే దేవునికి స్తోత్రంలో ఆహారం నా కొరకు ప్రత్యేకంగా ఏమి అరేంజ్ చేయద్దు. వాళ్ళు అడుగుతున్నారు. నేను అన్నం 3 ఏళ్ళు అయింది ఒక్క పొట్టు తినబట్టి. ఇప్పుడైతే రెండో పొత్తు కూడా అన్నం అంటే వరి అన్నం, రైస్ మానేసి రెండోది కూడా మానేసి కొద్ది రోజులు అయింది. రెండో పూట కూడా. అయితే ఏం తింటున్నావంటే రొట్టెలు తింటున్నాలే అన్న. అయితే రొట్టెలు మీరు చెప్తే మేము రొట్టెలు చేసేవాళ్ళంగా, నువ్వు చేసినా నేను తినను సాయంత్రం పూట. ఎందుకు అర్థం కాదా? రాత్రి పూట చేసినా తినను. అది 3 గంటలకు అందించగలిగితే 3, 3:30, మించితే 4, 2:30 ఈ ప్రాంతంలో రొట్టె జొన్న రొట్టె అయినా అందించగలిగితే ఓకే, తినేసి సమాప్తం నా ఆహారం. మరి సాయంత్రం ఏం తింటావు? ఏదైనా మందులు మాకులు మింగేది ఉంటే నా దగ్గర జొన్నలతో చేసిన బిస్కెట్లు ఉన్నాయి. ఆ బిస్కెట్ తిని ఆ మందు తాగేస్తా. మందు అంటే బ్రాండీ కాదు, గోళీలు, ట్యాబ్లెట్లు. మన మైండ్లో ఎట్లుంటే ఒకటి చెబితే ఒకటి అర్థం చేసుకుంటాయి. అమ్మ విజయవాడ కొట్టకపోతుంది వరదతో, హైదరాబాద్ మునిగింది వరదతో అంటే ఆ ప్రమిళ అంటుంది. ఆ ప్రమిళకి అదే అర్థమైంది. ఏమర్థమైంది? మా అమ్మాయి కల్వర్ టెంపుల్లో ఫోటోలు దిగాలి అంటుంది. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు. ఏంటి నేను మాట్లాడేది, నువ్వు మాట్లాడేది. మైండ్లు ఎట్టున్నాయి. ఇది ఆహారం గురించి కూడా అంతే ఆలోచిస్తారు. నాకేం ఆహారం సిద్ధం చేయకండి. మీ ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన పెట్టించుకోండి. వాక్యం చెప్తా, ఆరోగ్యంగా ఉండి వచ్చి చెప్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను 3 ఏళ్ళు నుంచి ఒక్క పొద్దు తినబట్టి ఈ కురుపులు వచ్చి తగ్గిపోయినాయి. ఒంటి లోపల, బాడీ లోపల రక్తంలో వేడి విరిగి అది పొక్కుతుంది, బయటికి పొక్కి అక్కడక్కడ ఇచ్చేసి వస్తుంది. వాటికి కూడా మందులు వాడుతున్నాను. నేనేమో మీకు స్వస్థ ప్రార్థన చేసి మిమ్మల్ని మందులు మోకలు మింగొద్దు అంటలేదు, లేకపోతే నేను మింగను, నేను వాడను, నేను అంటలేదు. స్వస్థ ప్రార్థన దేవుడు బాగు చేసే అదే నేను చేస్తా. స్వస్థ ప్రార్థన చేస్తాను, కొత్తవారు బాగవుతారు, దేవుని నమ్ముకుంటారు. దేవుని నమ్ముకోవడం వరకే ఆ స్వస్థత ప్రార్థనలు చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒకవేళ ఈయన రొట్టె తింటారంటలే చపాతీ తింటాడంట అని ఇంటి దగ్గర రాత్రిపూట మేము వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు అది తయారు చేస్తే నేను తినను.
అర్థం కదా? ఈ దినములలో నేను మీరు చేసే ఆహార పదార్థాలను నేను ఆశించట్లేదు. చికెన్ కానీ మటన్ కూడా నేను ఆశించట్లేదు. సాధ్యపడితే దాహం విపరీతంగా అవుతుంది. ఎండాకాలం అయితే ఆ ఊరు వచ్చినప్పుడు చిన్న స్ప్రైట్ బాటిల్ ఉంటుంది, మిగతా వేరే తాగకూడదు, వేరేట్లో హాని ఉంది. చిన్న స్ప్రైట్ బాటిల్లో ఏమి ఉండదు, అది తీసుకుంటా దాహం తీర్చుకోవడం కొరకు. ఎవరన్నా అరేంజ్ చేస్తే సరే, చేయకపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రములు. చాలా టైం అయిందండి. మీకు ఒక ఆలోచన వచ్చేసింది ఇప్పటికే. ఏమని? ఈరోజు పాస్టర్ కులం చెప్పేశాడా? అమ్మో, నేను చెప్పానా నీకు కులం? నా కులం చెప్పానా? ఏం చెప్పాను? నా కులం గురించి చెప్పు. నా కులం గురించి నేనేం చెప్పు. చెప్పలేదా? బుజ్జి చెప్పింది, మన లేయ చెప్పింది. ఆదాముది ఏ కులం అయితే, మన దానియేలు బ్రదర్ చూడు, కొద్దిసేపు టైం ముగిస్తాను. ఆదాముది ఏ కులం అయితే నాది అదే కులము, అట్లు నేను మార్పు చెందాను. నీకు ఈ సిస్టమ్ అర్థం కావాలంటే, నేను చెప్పిన అంశం అర్థం కావాలంటే, కదిరి కృష్ణ అని ఈ కుల వ్యవస్థ గురించి చక్కగా కవిత్వం వచ్చు, సంస్కృతం వచ్చు, తెలుగు భాషలో ట్రాన్స్లేషన్ వచ్చు. ఆయన యూట్యూబ్లో వస్తుంటుంది. ఆయన భాష వినండి. కదిరి కృష్ణ అని ఒకడు లాయర్ ఉన్నాడు. ఆయన భాషని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ కుల వ్యవస్థ గురించి వినండి, మీకు తెలుస్తుంది. కులములెల్లా ఒక్క కులము కాదన్నాడే, మతములెల్లా ఒక్క మతము కాదన్నాడే. ఆయన పాడలే, నేను పాడుతున్నా. నా భాష నేను రాశాను, ఒక డైరీలో ఉండేది. అర్థం కదా? కులములన్నీ ఒక కులమే, మతాలన్నీ ఒకటే మతం. రానున్న రోజులు జరగబోయేది మతాలన్నీ కలిపి ఒకటే మతం అయిపోతుంది. ప్రపంచం అంతా ఒకటే మతం అవుతుంది, ఒక మతం ఉంటుంది. కులం ఉండదు, మానవులంతా ఒకటేనని ఒకటి వస్తుంది. ప్రభుత్వ శాసనం వస్తుంది. మీకు అర్థం కావాలంటే ఇంకా కొంతకాలం వెయిట్ చేయండి, జరుగుతుంది. ఎస్సీలు లేరు, అంటరాని వారు లేరు, అందరూ ఒకటే అనే భాష వస్తుంది. ఇప్పటికే వచ్చేసింది, మన దేశంలో వచ్చింది, ఇంకా వేరే దేశాల్లో రావాలా, అంతటా వచ్చేస్తుంది. కాబట్టి అమ్మా, నీవు చిన్నదానివి పెద్దదానివి అనే భావన వద్దు, తప్పది. దేవుడు ఒక్కడే, మనుషుడు ఒక్కడే, మనుషు జాతి ఒక్కటే. పచ్చవారు, తెల్లవారు, నల్లవారు, నేగ్రోలు అని, తెలుపువారు, పసుపువారు అని ఈ విధంగా రంగును బట్టి వారిని పిలుస్తున్నారు ప్రపంచం మీద. వర్ణాలు అంటారు, వాటిని రంగులు అంటారు. దాన్ని విడిచి మన ఇండియాలో మాత్రమే కుల వ్యవస్థ అనేది దాగి ఉంది. దాన్ని జయించండి, మీరు బాగుపడతారు. ఎవరమ్మా నిన్ను కులవించేది? మూతిపళ్ళు రాలగొట్టని నిన్ను కులం అడిగితే, నిన్ను తక్కువ దానికి ఎవడన్నా చూస్తే, లేదా తక్కువ వాడిగా చూస్తే మూతిపళ్ళు చెప్పించి కొట్టండి. ఎందుకంటే మనం అంతా ఒక్కటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏ కులం చెప్పాను నేను ఇప్పుడు? ఎప్పుడైనా అర్థమైందా? పట్టుకున్నావా? ఏం చెప్పా? ఆదాముది ఏ కులము, తర్వాత నోవహుది ఏ కులము, వాడేంది నాయుడు అని పెట్టుకున్నాడు. మనం ఏం చేద్దాం అని పెట్టుకుంటే వానికి పట్టింది ఆ దయ్యము. మనం ఏం చేద్దామమ్మా? మరి నేను పెట్టుకోలేదు, చిన్న వయసులో నేనైతే పెట్టుకోలేదు. నేను బళ్ళ చదవటానికి పోయినా అక్కడ నేను రాపించలేదు, నాకు తెలియదు. ఎవడు రాపించిండేమో. నా టీసీలో నా క్యాష్ అనేది ఒకటి రాపించారు. నా టీసీ కూడా లేదు ఇంట్లో. చింపి పడేసి అవతల, నాకు అవసరం లేదు, ఇది ఎందుకు పనికిరంది చింపేసి అవతల పడేసి. ఈ మధ్య ఇంకెందుకని నేను 10, 5, 15 ఏళ్ళలో చచ్చిపోతా. అది ఎందుకు పనికి వస్తుంది? ఎవరికి పనికి వస్తుంది అంటారు? ఈ పిల్లలు ఎదురు వచ్చి నా దగ్గరికి వచ్చి, మా అమ్మ నీది ఏ కులమో అని అడిగితే, ఆదాముది ఏ కులము అది చెప్తే నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏమన్నా మరి దేవుని సేవ నేను ఎట్లా చేయాలా? దేవుని సేవ చేయటానికి కులము చచ్చిపోవాలి, మతం చచ్చిపోవాలి. దేవుని సేవ చేయాలని ప్రజలను మార్చాలి, ప్రభు వైపు ప్రజలను తిప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కులాన్ని వెంబడిస్తే రక్షణ పోతుంది. జనాలకు రక్షణ ఇవ్వలేను, నేను రక్షణ ఇవ్వలేను. అయితే దేవునికి స్తోత్రం, నేను ఆదాము జాతి వాడిని, నోవాహు జాతి వాడిని.
నోవహు నుంచి వచ్చిన వాడను. బహుశా ఆబు సంతానమేమో ఈ ఇండియా ప్రజలు అనుకుంటున్నారు నేను. ఆ ఏలాము ఆఫ్రికా ప్రాంతం నుంచి హాము సంతానము ఇండియాకి ద్రవిడులుగా వచ్చారు. ఏలాం అనేది పర్షియా ఇరాన్లో ఉంది. అక్కడ నుంచి ఇండియాకు కొన్ని తెగలు వచ్చినాయి. ద్రవిడులు అనేవారు ఆఫ్రికా నుంచో మరి ఏలాం నుంచో వచ్చారు ఇండియా. అంతకుముందు జనం లేరు ఇండియా భూభాగం మీద. చరిత్రది. ఏలాము తర్వాత ఆఫ్రికా తెగలు, నీగ్రో తెగలు. అందుకే మన వాళ్ళు నల్లగుంటారు, వాళ్ళని పోలుంటారు నలుపు. అర్థం కదా? దేవునికి స్తోత్రంలో హాము సంతానమై ఉంటుంది. ఆములో నుంచి వచ్చిన వాడు ఎవడో హిందూ జాతికి మూల పురుషుడై ఉంటాడు. ఆము నోవహు సంతతి, నోవహేము ఆదాము సంతతి. మరి ఏ కులం అని చెప్పాలా? ఏ కులమని వివరమడిగితే ఏమని చెప్పేది బామా? ఏమా ఏం చెప్పాలా? ఆయన పాడతాడు, మన హిందువుల దేవుడు ఒకడు ఉంటాడు, ఆయన పాడతాడు ఈ మాట, ఈ పాట పాడతాడు. అందులో వినండి. నాకు టైం లేదు, నాకు రాదు కూడా. వాళ్ళు రాసింది నా దగ్గర లేదు పాట, నేను రాసింది ఉంది, నేను సొంతంగా రాశా కులం అనే వ్యవస్థ మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రములు. ఒక చిన్న అంశాన్ని మాట్లాడి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. మీ గ్రామాలు వచ్చినప్పుడు నాకు ఎలాంటి ఆహారం సిద్ధపాటు చేయకండి. ఒకవేళ 3 గంటలప్పుడుకి ఆ ఆరాధన ఎవరన్నా ఆ టయానికి మీ ఇంటి దగ్గర నేను ఉంటే ఆహారం అప్పుడు నాకు అవసరం ఉండదు. 3 టైంలో 2:30, 3:30, 4 ఆ ప్రాంతంలో మీ దగ్గర మీ ఇంట్లో కనుక ఉంటే అప్పుడు ఆహారం అవసరం ఉండదు. ఆహారం అవసరం ఉంటుంది కనుక ఏది దొరకలేదు, రైస్ కుక్కేద్దాం, రైస్ పెట్టేద్దాం, ఎంతన్నా తోడిపెడదాం, ఇంటికి కాకుండా అనుకోబో తినను. అట్లని ఆకలేసి వస్తా కానీ తినను. మాటే. ఎందుకంటే ఆహారంలో ఉన్న ఆహారము, ఆ రైసుని సీమల ఎదుట పంచదార పోస్తే ఎట్లా ఎగబడతాయి సీమలు, ఎర్ర సీమలు చిన్నవి. అట్లాగా ఆ ఆహారం అనేది నా దేహానికి అలాగ అయిపోతుంది అన్నది. ఇప్పటికే రుగ్మత, శరీర రుగ్మత బహుభయంకరంగా ఉంది పరిస్థితి. దాన్ని తగ్గించుకునే వల్లనే ప్రయాసతో ఉన్నాను. ఇప్పుడే ఆదాం వచ్చాడు నా దగ్గరికి. గోదావరి ఆదాం వచ్చిండు ఇప్పుడే నా దగ్గరికి. ఇప్పుడు వచ్చిండు. ఏడి చూపెట్టు అంటున్నావు కదా. వచ్చాడు, కుర్చీలో కూర్చొని ఈ అమ్మగారు ఎవరో ఆరాధన చేస్తున్నారో మరి ఏమో. అప్పుడు వచ్చాడు, ఆదాం వచ్చాడు. వచ్చేసి తన కుమారుడు గురించి ఏమో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు. ఆయన తప్పే మాట్లాడలేదు, దర్శనం మందు మంచినే మాట్లాడుతున్నాడు. మరి అది ఏం జరుగుతుందో తెలియదు. దేవుడు ఏం చెప్తాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బాబుకి మ్యారేజ్ కొరకు తెలియదండి. దేవునికి స్తోత్రములు. ఒక వాక్యం చదువుకుందాం. అది ప్రవచనం, స్టేజ్ మీద నుండి వచ్చిన ప్రవచనం. అది ఇప్పుడే ఇలా వస్తాయా శాస్త్రులుగా అంటారేమో. బైబిల్ అంతా ప్రవచనమే, బైబిల్ మొత్తం ప్రవచనమే, రాయబడింది ప్రవచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుందాం. మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. టైం క్లోజ్ అండి, 4 నిమిషాలు ఉంది. నేనేం చెప్పాలా? ఈ అమ్మగారు అంటారు కరెక్ట్ టయానికి ముగించు. మేమైతే మొత్తం తినిపడేస్తాం టైం అంతా అంటారు వాళ్ళు. ఈ మంది వాళ్ళు అంటారు టయానికి ముగించు అంటారు. ఇప్పుడు కాదు, లోపల పోయిన తర్వాత వాయిస్తున్నాను. లోపల పోయిన తర్వాత గొంజలు తెప్పిస్తుంది అని. టయానికి ఎందుకు ముగించలేదు నువ్వు? టయానికి ఆమె గాలిపోతుందని నేను అంటున్నానా? ఆమె చెప్పేది నేను చెప్తున్నా. నేను చెప్పే వర్షను కూడా విను. మరి ఏం చెప్పాలి వాక్యం నీకు? వాళ్ళు సాక్ష్యాలు పాడుకున్నారు. నేనేం చెప్పాలి వాళ్ళకని నేను కూర్చున్నా. దర్శనం పడుతుంది ఒక బ్రదర్ గురించి. మొత్తానికి పాటలు దంచిపడేసింది, 2 పాటలు. టైం మింగేయబడింది. ఇక్కడ చూస్తే ఉపోద్ఘాతం అంటారు. ఉపోద్ఘాతం చేస్తానే టైం అంతా క్లోజు. మరి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు చెప్పండి. 3 నిమిషాలు ఉంది ఇంకా. 3కి 3 నిమిషాలు. వచ్చే ఆదివారం బల్లారాధన.
వచ్చే ఆదివారం బల్లారాధన, వచ్చే శనివారము గొలుసు ప్రార్థన. ఇక్కడ గొలుసు ప్రార్థన అందరూ పాల్పంపు పొందండి. దేవునికి స్తోత్రములు. నేను చెప్పాలని తక్కువ టైంలో చెప్పాలనుకున్న ప్రసంగం యొక్క హెడ్డింగ్ చెప్తా. యెహోవాకి విశ్రాంతి ఎందుకు? అది యెహోవాకి విశ్రాంతి ఎందుకు? ఇందులో 6 దినాలు సృష్టి వస్తుంది. 6 దినాల సృష్టిలో 7వ దినమున యెహోవా విశ్రమించెను అని ఉంటుంది. దేవునికి ఒక లక్షణం ఉంది. కొనకుడు నిద్రపోడని యెహోవాకి ఉంది ఆ లక్షణం. అది లక్షణం అంటారు. మన లక్షణం ఏంటి? మన లక్షణం కుంభకర్ణులాగా గుర్ర కొట్టుకుంటా ఈగలన్నీ నోట్లోకి పోవడం, బయటకు ముక్కు నుంచి బయటకు రావడం, గుర్ర కొట్టుకుంటా గురక తీస్తుంటే ఈగలన్నీ దోమలన్నీ లోపల పోతే బయటకు వస్తుంటాయి. నోరు తెలిసి నిద్రపోతుంటాయి. మన నిద్ర అలాంటిది. మనం నిద్రపోయేబట్టి అట్లా నిద్రపోతాం. కుంభకర్ణులే కదండి. నిద్ర ఎలా పోతాం? కొందరు నిద్ర ఎలా ఉంటుంది చెప్పాలా? యెహోవా కొనకుడు నిద్రపోడు అంటాడా బైబిల్లో? మన నిద్ర ఎలా కొందరు నిద్ర ఎలా ఉంటుందంటే ఇటు కళ్ళతో చూస్తూనే ఉంటాడు, గుర్ర కొడుతూనే ఉంటాడు. కళ్ళతో చూస్తూనే ఉంటాడు, గుర్ర కొడుతూ ఉంటాడు. ఆయన అదేం నిద్ర? అయ్యగారు ప్రసంగం చేస్తుంటే వెనక చాలా మంది అయ్యగారులు ఉన్నారు. ఈ వెనకేం గురకేన వస్తుందంట అయ్యగారికి. ఈడేంద్రయ్యకి గురకాయ తీస్తున్నాడు. ఆయన గురక రోగం ఉందేమో అనుకుంటున్నట్టు. ఆయన వెనక తిరిగి చూస్తే కళ్ళు మామూలుగా ఇట్లా చూస్తున్నాడట. మామూలుగా అందరినీ అందరినీ ఇట్లా చూస్తూ ఉన్నాడు. మామూలుగా చూస్తున్నాడు కళ్ళతో, కానీ గురక చూస్తూనే ఉన్నాడు, గురక తెస్తున్నాడంట. అది నిద్రమ్మ. అటు కళ్ళు తెరిచి గుడ్లు ఇట్లానే ఉన్నాయి. నిద్ర గురక. కొందరు ఎక్కడో నోటికో కోటికో ఒకళ్ళు దొరుకుతారు అట్లాంటాడు. యెహోవాకి కొనకుడు నిద్రపోడు అని ఉంటుంది. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 6 దినాలు సృష్టి చూడండి. 1వ ఆదికాండము 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం మొదటి దిన సృష్టి. 2వ దినము 1వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం వరకు 2వ దిన సృష్టి. 3వ దినము 1వ అధ్యాయం 9 నుంచి 13వ వచనం వరకు 3వ దిన సృష్టి. 4వ దినము 1వ అధ్యాయం 14 నుంచి 19వ వచనం వరకు 4వ దిన సృష్టి. 5వ దినము 1వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం వరకు 5వ దిన సృష్టి. 6వ దినము 1వ అధ్యాయం 24 నుంచి 31వ వచనం వరకు 6వ దిన సృష్టి కదా. 7వ దినము అంటే 7వ దినము ఇక్కడ ఏంటంటే ఆదికాండ 2వ అధ్యాయము 3వ వాక్యంలో 7వ దినం కనపడుతుంది. యెహోవాకి కొనకుడు నిద్రపోడు అని ఉంటుంది. మరి ఇక్కడ ఆయన విశ్రమించును అని రాసి ఉంది. విశ్రమించటము, దేవుడు విశ్రమించడం ఏంటి? ఆయన కొనకుడు నిద్రపోడు అందరినీ నిత్యము చూస్తూ ఉంటుంటాడు. ఆయన పని ఆయన చేస్తూ ఉంటుంటాడు. కానీ కొనకుడు నిద్రపోడు అనేవానికి ఆయన 7వ దినమున విశ్రమించును ఆదికాండంలో ఉంటుంది. ఏది రైట్ అంటారు? కొనకుడు నిద్రపోడు అంటాం రైటా? ఆయన విశ్రమించాడంటాం రైటా? ఏది సబబు అంటున్నాను చెప్పండి. ఏంటి? కొనకుడు నిద్రపోడా? నాకు కూడా తెలియదు కదండి. ఆయన విశ్రమించడం అంటే ఏంటి? తన పని నుండి తను విశ్రమించను. ఇక్కడ ఒక విషయం చెప్తాను. 2000 సంవత్సరాలుగా ఇప్పటికి క్రితమే ఒక 2020 చివర 2020 సంవత్సరాల బ్యాక్ నుంచి సంఘం తయారవుతుంది. మధ్యాకాశానికి వచ్చి సంఘమొచ్చుగాక అంటాడు, పైకి సంఘం ఎత్తబడినగాక అంటాడు. అంటే 2000 సంవత్సరాల ప్రయాస, పరిశుద్ధాత్మ ప్రయాస, సంఘం కట్టబడుట. పలికింది ఎప్పుడు? 2000 సంవత్సరాల పూర్వం, అంటే 2024 సంవత్సరాలు తర్వాత ఆయన పలికాడు సంఘం వచ్చుగాక. ఎంతకాలం శ్రమ పడ్డాడు పరిశుద్ధాత్ముడు? 2024 సంవత్సరాలు
శ్రమ పడ్డాడు. పరిశుద్ధాత్మ ఎవరిని తయారు చేయడానికి? వధువు సంఘమును తయారు చేయడానికి. ఇలాగే ఇది ఉదాహరణ. పలుకుట వేరు, విశ్రమించుట వేరు. పలుకుట వేరు, చేయుట వేరు. పని చేయుట వేరు. పరిశుద్ధాత్ముడే యెహోవా. అయితే ఆయన పని చేశాడు. ఎన్ని దినాలు పని చేశాడు? 6 దినాలు. 6 దినాలు అనేవి 2 పేతురు 3వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారంగా ఒక్క దినము యెహోవా దినము నరులకు 1000 సంవత్సరాలు అవుతుంది, మానవులకి. అయితే ఆయన ఒక్కొక్క దినము 1000 సంవత్సరాలు అన్నాడు కదా. ఆయన దినాలు ఒక ఆయన దినము, ఆయన రోజు మనకు 1000 సంవత్సరాలు. అయితే 1000 సంవత్సరాలు ఒక్క రోజుకి ఆయన ప్రయాసపడి ఎంత సృష్టి చేయాలో ఒక్కొక్క రోజున ఎంత సృష్టిని క్రియేటెడ్ అని ఉంటుంది. సృజించుట, సృష్టించుట, సృజించుట, సృష్టించుట, చేయటం అనేది 1000 సంవత్సరాలు చేసి ఒకేసారి ఇది కలుగునుగాక అని పలికెను. మొదటి దినమాయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన పని చేయకుండా పలుకుతాడా? నా తాత్పర్యం చెప్తున్న బైబిల్ పండితులు, బైబిల్ విశ్వాసులు నా తాత్పర్యం చెప్తున్నా. ఆయన పని చేసిన తర్వాత, శ్రమించిన తర్వాత, కష్టించిన తర్వాత, లేబర్ అంటే మనలాగా కష్టపడిన తర్వాత ఆయన పలికెను ఇది వచ్చుగాక. మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, అట్లా 6 దినములు. 6 దినములు. 6వ దినమున నర సృష్టి. మరి ఆయన నరుణ్ణి చేయటం విషయంలో ఆయన పలకలేదు. మిగతా వాటన్నిటికీ పలికెను. నరుడిని చేసే విషయంలో ఆయన నరుని తన చేతితో స్వహస్తములతో చేసినని ఉంటాడు. దీనికి 1000 సంవత్సరాలు తీసుకున్నాడా? నన్ను అడగండి, దేవుణ్ణి అడగండి ఆ విషయం. 6 దినములు సృష్టి పూర్తయిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించను. దేవుడు కొనకొడు నిద్రపోడు అని ఆయన లక్షణం. అలాగైతే ఆయన విశ్రమించుట ఎందుకు? రెస్ట్ అంటారు. రెస్ట్. మనం ఎన్ని దినాలు పనిచేస్తే మనం రెస్ట్ తీసుకుంటాం? మనం భూమి మీద మన లక్షణమే ఆయనకుందా? ఆయన లక్షణమే మనకు వచ్చిందంటారా నిద్రపోవడం? ఆయన లక్షణం మనకు వచ్చిందా? మన లక్షణం ఆయనకు పోయిందా? చెప్పండి. ఆయనలాగా మనం ఉన్నాం, మనలాగా ఆయన ఉన్నాడా? ఏం బ్రదర్? ఎవరిలాగా ఎవరున్నారు? నీలాగా మీ మనవరాలు ఉందా? మనవరాలాగా నువ్వు ఉన్నావా? నీ కూతురులాగా నువ్వు ఉన్నావా? నీలాగా కూతురు ఉందా? నీలాగే కూతురు ఉంది. ఎందుకని? కన్నావు కనుక. నిన్ను ఆమె కనలేదు, నువ్వే కన్నావు కదా కూతుర్ని. ఎవరు కన్నారు? లేయా ఎవరిని కన్నది? వాడు కొడుకుని కన్నాడు. కొడుకే ఎవరిని కన్నాడు? కూతుర్ని కన్నాడు. ఆ కూతురు ఇప్పుడు బెంజమిన్ యొక్క కూతురు బెంజమిన్ కన్నదే, బెంజమినే కూతుర్ని కన్నడా? ఇక్కడ చూడండి, యెహోవా మనిషిని కంటే, యెహోవా మనిషిని పుట్టిస్తే యెహోవాలాగా మనిషి ఉన్నాడు. ఆయన విశ్రమించిన కనుక మానవుడు కూడా విశ్రమించాలి. ఇది రైట్. ఓకే. ఆయన విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు గనుక మానవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. 7 దినాలకు ఒకసారి విశ్రాంతి. అదే ఆదివారం అనుకో, లేదా శనివారం అనుకో. అయితే ఈ యొక్క మానవుడికి విశ్రాంతి లేకపోతే ఏమవుతుంది? పిచ్చి వస్తుంది. విశ్రాంతి లేకపోతే ఒక 30 దినాలు లేక 60 దినాలు నిద్రపోకుండా కంప్లీట్గా మెలకుతో ఉండి చూడండి, చచ్చిపోతారు, బతకరు. విశ్రాంతి అవసరం ఈ కణజాలానికి. అలాగైతే దేవునికి విశ్రాంతి అవసరమా? ఆయనకు మరణం ఉందా? లేదు. కానీ దేవునికి విశ్రాంతి అవసరమా? నన్ను ఎందుకు అడుగుతాడు? రాయబడింది, విశ్రమించను అని రాయబడింది. మన మాదిరి కొరకు ఆయన విశ్రమించిన, ఆయనకి నిజంగానే విశ్రాంతి ఆయన విశ్రమించను. ఈ పని పూర్తయింది, ఇక ఆరాముగా ఉన్నాడు అన్నాడు, ఖాళీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యెహోవాకి విశ్రాంతి అవసరం అంటే విశ్రాంతి అవసరమే యెహోవాకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవాకి విశ్రాంతి అవసరమే.
ఖాళీగా ఉన్నాడు, ఏం చేయలేదు ఇక. మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమి చేయట్లేదా? అప్పటి నుంచి అదే విశ్రమించిన ఆ టైం నుంచి ఇప్పటివరకు ఏం చేయట్లేదా? పని చేస్తున్నాడు. నిద్రపోతాడా? లే, యెహోవా ఇశ్రాయేలును రక్షించుటకు అంటున్నాడు బైబిల్లో. లెమ్మో యెహోవా, ఇజ్రాయేలును రక్షించుటకు, క్రైస్తవులను రక్షించుటకు, దుష్టుల నుండి రక్షించుటకు అని బైబిల్లో రాయబడింది. కొన్ని తాత్పర్యాలు మనకు అర్థం కావు, కానీ కొన్ని తాత్పర్యాలు అర్థమైతే కొన్ని అర్థం కావు. దేవుని యొక్క గుణ లక్షణాలు కొన్ని మనకు అర్థం కావు. మనం అక్కడికి వెళ్ళి ఆయన్ని చూస్తే కానీ ఆయన ఏమేమి చేస్తున్నాడు అదంతా చూస్తే కానీ ఆయన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోగలం. ఇది సంపూర్ణంగా తెలుసుకోవడానికి మార్గం లేదు అక్కడ. ఆయన నిద్రపోతాడా? మరి కొనుకుడు నిద్రపోడు అనే మాట ఎందుకుంది? ప్రశ్నే కదా. నాకు తెలీదు, విశ్రమించను, ఖాళీగుండెను. ఈ దినము విశ్రాంతి, ఖాళీగుండి దేవుని వాక్యం వినాలి, అది విశ్రాంతి అంటే. నిద్రపోవటం కానీ అర్థంలో తీయకూడదు. దేవునికి స్తోత్రములు. టైము నేను ఎంత ఎక్కువ తీసుకున్నానంటే అర్థం చేసుకుందామండి. టైం అప్పుడే అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. 9 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీద ఉండండి.